డాన్ మీడియాకు స్వాగతం. మహిళలకు, విద్యార్థినులకు జీవన నైపుణ్యాలు తప్పనిసరి. జీవితంలోనూ, వృత్తులలోనూ రాణించాలంటే మహిళలు, ముఖ్యంగా విద్యార్థినులు, వివిధ రకాల జీవన నైపుణ్యాలను అలవర్చుకోవాలని ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ అన్నారు. ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన 30 రోజుల ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ కుట్టు శిక్షణ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమంలో డి సోమసుందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గురువారం సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు రొక్కాల నాగబుజ్జి అధ్యక్షత వహించారు. డి సోమసుందర్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో భాషా నైపుణ్యాలు లేకపోతే ఉద్యోగాలు, ఉపాధి పొందటం కష్టం అవుతుందని, ప్రతి విద్యార్థి మాతృభాషతో పాటు ఇంగ్లీషు సహా కొన్ని అంతర్జాతీయ భాషలు నేర్చుకోవడం అవసరమని, ఎక్కువ భాషలు నేర్చుకున్నవారికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అన్నారు. వృత్తి శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా ఆత్మ గౌరవంతో జీవిస్తారని, జీవన నైపుణ్యాలున్న మహిళలు సమాజంలో మిగిలినవారి కంటే ముందు ఉంటారని, అలాంటి మహిళలే కుటుంబానికి నాయకత్వం వహిస్తారని సోమసుందర్ తెలిపారు. మహిళలకు అవసరమైన నైపుణ్య శిక్షణలు ఏర్పాటు చేసిన ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ను సోమసుందర్ అభినందించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగ సురేష్ మాట్లాడుతూ, మహిళలకు వివిధ అంశాలలో నెల రోజుల వృత్తి శిక్షణ ఇవ్వడం, శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు స్నాతకోత్సవం నిర్వహించి పట్టాలను ప్రదానం చేయడం చూస్తే మహిళా శక్తికి పట్టాభిషేకం చేయడంగానే భావిస్తున్నానని అన్నారు. ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అధ్యక్షుడు రొక్కాల నాగబుజ్జి మాట్లాడుతూ, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సును 14 మంది పూర్తి చేశారని, 24 మంది కుట్టు శిక్షణ కోర్సు పూర్తి చేశారని, మే 3వ తేదీ నుండి తర్వాతి బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నామని అన్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఆదర్శ అకాడమీలో 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, ఆదర్శ్ కార్యదర్శి రొక్కాల ఆశీర్వాదం, ట్రెజరర్ గంజి సుగుణ, వివిధ కోర్సుల శిక్షకులు టి కిరణ్మయి, ఎం రోజా తదితరులు మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.